మనకి హెర్బల్ లైఫ్ లో ఒక ఐడి ఇస్తారు, కోచ్ ఐడి ఇస్తారు, అసోసియేట్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఇట్లా ఐడి అంటారు. ఈ ఐడికి మనకు వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 25% డిస్కౌంట్ లో మనకి ఐడి అనేది వస్తుంది. మన హెర్బల్ లైఫ్ లో సైన్ అప్ అవుతే కోచ్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సైన్ అప్ అయినప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్ లెవెల్ ఎంత అంటే 25% డిస్కౌంట్ లో కంపెనీ మన ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా కస్టమర్ కి ప్రొడక్ట్ ఇచ్చామనుకోండి, ఒకవేళ ఎంఆర్పికి ఇస్తే మనకి ఎంత రీటైల్ ప్రాఫిట్ ఉంటది అంటే 25% రీటైల్ ప్రాఫిట్ ఉంటది. ఇట్లా మన డిస్కౌంట్ లెవెల్ 25% నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తెలుసుకోవాలి మార్కెటింగ్ ప్లాన్ లో. మనకి ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే మన డిస్కౌంట్ లెవెల్ కోచ్ ఐడి అయిన తర్వాత ఫస్ట్ మన డిస్కౌంట్ లెవెల్ స్టార్ట్ అయ్యేది 25% డిస్కౌంట్ తో మనది స్టార్ట్ అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ కి, నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ కి, నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ కి, హెర్బల్ లైఫ్ లో హై లెవెల్ డిస్కౌంట్ లెవెల్ కి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అనేది మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్స్. ఓకే, నేను మూవ్ చేస్తా. ఇక్కడ మనం చూస్తే మనం చేసే వాల్యూమ్స్ ని బట్టి మన డిస్కౌంట్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఫస్ట్ లో వచ్చిన కోచెస్ కోసం నేను అసలు వాల్యూమ్స్ అంటే ఏంటి దీన్ని చెప్తాను. మార్కెటింగ్ ప్లాన్ లో ఫస్ట్ మనం ఐడి తీసుకున్న తర్వాత మన ఐడిలో ఏవైతే ఆర్డర్ పెడతామో ప్రొడక్ట్స్, సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు, ఒక కస్టమర్ వచ్చి వెయిట్ లాస్ కోసం వచ్చారు. వెయిట్ లాస్ కోసం వచ్చిన కస్టమర్ కి మనం ఏం ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాం? స్టార్టింగ్ కస్టమర్ వెయిట్ లాస్ కోసం వచ్చారు, ఆ కస్టమర్ కి మనం ఏం ప్రొడక్ట్స్ ఇస్తాం? షేక్. ప్రొడక్ట్స్ పేర్లు చెప్పండి. ఫార్ములా 1, ప్రోటీన్, ఎఫ్రెష్, ఈ 3 అనుకుందాం. షేక్ మెట్ కూడా ఓకే. ఫార్ములా 1, ప్రోటీన్, ఎఫ్రెష్, ఈ 3 మనం ఇస్తాం. ఇప్పుడు ఈ 3టికి సర్టెన్ వాల్యూమ్స్ ఉంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి, అంటే న్యూ కోచెస్ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఫార్ములా 1 కి ఎన్ని వాల్యూమ్స్ వస్తాయి? 21 పాయింట్. ప్రోటీన్ కి, ఎఫ్రెష్ కి 7 పాయింట్స్. ఇలా ఈ 3 మనం ఆర్డర్ పెడితే, మన ఐడిలో మనం ఆర్డర్ పెడితే వచ్చే వాల్యూమ్స్ ఎన్ని అంటే 41 వాల్యూమ్స్ ఏమో వస్తాయి. అంటే మనం ఐడిలో మనం ఏదైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతామో ఆ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే వాటిని ఏమంటామంటే వాల్యూమ్స్ అంటాం. ఈ వాల్యూమ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే హైయర్ డిస్కౌంట్ లెవెల్కి వెళ్ళడానికి. అంటే నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్, ఇప్పుడు కోచ్ గా తీసుకున్న తర్వాత 25 వచ్చింది, 25 తర్వాత నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ కి వెళ్ళాలంటే ఈ వాల్యూమ్స్ సపోర్ట్ అవుతాయి. అంటే రాయల్టీ, ఓవర్ డ్యూస్ అండ్ బోనస్. మనకి హెర్బల్ లైఫ్ లో చాలా రకాల ఇన్కమ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా రకాల ఇన్కమ్స్. ఓన్లీ రీటైల్ ఇన్కమ్, హోల్సేల్ ఇన్కమ్ అవే కాదు, రాయల్టీస్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి, ఇంకా చాలా చాలా రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఆ ఇన్కమ్స్ అన్ని మనకి రావాలంటే కూడా దానికి కావాల్సింది దేని బేస్ చేసుకుని, ఆ రాయల్టీస్ కానీ, హోల్సేల్ ప్రాఫిట్ కానీ, రీటైల్ ప్రాఫిట్ కానీ, బోనస్లు కానీ, ఇవన్నీ దేన్ని బట్టి వస్తాయి అంటే మనం చేసే వాల్యూమ్స్ బట్టే వస్తాయి. రాయల్టీస్ రావాలన్నా, బోనస్లు రావాలన్నా. నెక్స్ట్ కొన్ని రకాల ప్రమోషన్స్ కి, ట్రైనింగ్స్ కి మనం అటెండ్ అవ్వాలన్నా కూడా ఈ వాల్యూమ్సే సపోర్ట్ అవుతాయి. కొన్ని రకాల ప్రమోషన్స్, మన సుఖీభావలో చాలా రకాల ప్రమోషన్స్ ఉన్నాయి, అవునా కదా? చాలా మంత్లీ పిక్నిక్స్ ఉన్నాయి, వెకేషన్స్ ఉన్నాయి, ఇలాంటి చాలా ప్రమోషన్స్ కి మనం క్వాలిఫై అవ్వాలన్నా దానికి సపోర్ట్ అయ్యేది ఏంటి అంటే ఈ వాల్యూమ్స్. ఓకేనా? ఎన్ బేస్. ఈ వాల్యూమ్స్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే డిస్కౌంట్ అండ్ పర్చేజ్డ్. మన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం వల్ల దానిలో మనకి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎన్ పొటెన్షియల్ రీటైల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 25% నుంచి 50% వరకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం కస్టమర్ కి ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు 25% లో 25% నుంచి, అంటే మనకి ఐడి ఇచ్చినప్పుడు 25 వస్తుంది కాబట్టి మన కస్టమర్ కి ఎంఆర్పీలో ఇస్తే 25% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి 50% డిస్కౌంట్ లెవెల్ కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ హోల్సేల్ కమిషన్ ఆఫ్ 8 to 25% ఆఫ్ ఎన్ బేస్. హోల్సేల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 8% నుంచి 25% వరకు హోల్సేల్ కమిషన్ వస్తుంది. అంటే ఎలాగా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక కోచ్ అయ్యారు, మీకు 25% డిస్కౌంట్ లో కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, అంటే మీకు 25. మీరు నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ కి వెళ్ళారు అంటే నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ ఏంటి? 35% డిస్కౌంట్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీలాంటి కోచెస్ ని మీ కింద రిక్రూట్ చేసుకున్నారు. నాలాగా కోచెస్ నా కింద రిక్రూట్ చేసుకున్నారు. లేకపోతే నా కింద వచ్చిన కస్టమర్ కి నేను ప్రిఫర్డ్ కస్టమర్ అని ఐడి ఇచ్చా. పీసీఐడికి ఎంత డిస్కౌంట్ వస్తుంది? పీసీఐడికి ఎంత డిస్కౌంట్? 15%. అంటే మనం ఒక కస్టమర్ కి వాళ్ళకి పీసీఐడి ఇవ్వడం వల్ల వాళ్ళ ఐడిలో ఏవైతే ఆర్డర్ పెడతారో ఆ ఆర్డర్ పెట్టిన దాని మీద మనకు కమిషన్ వస్తుంది. సపోజ్ నేను కోచ్ ని, నా కింద ఒక కస్టమర్ వచ్చారు, కస్టమర్ కి నేను 15% డిస్కౌంట్ పీసీఐడి ఇచ్చా. ఇప్పుడు నాకు నా కింద ఉన్న కస్టమర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది?
10% ఉంది. 15-25 అంటే 10%. ఈ 10% అనేది కంపెనీ నుంచి మనకు వచ్చే కమిషన్. డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తే మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తది. లేదు ఇలా ఐడి ద్వారా కస్టమర్ కి డైరెక్ట్ గా ఐడి ఇచ్చి ఐడి ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ ఏమంటారంటే హోల్సేల్ ప్రాఫిట్ అంటారు. ఈ హోల్సేల్ ప్రాఫిట్ 8% నుంచి 25% వరకు హోల్సేల్ ప్రాఫిట్ అనేది ఉంటది. ఎట్లా ఉంటది, ఎట్లా వస్తుంది అనేది మనం నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ లోకి మనం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకేనా? నేను చెప్తున్నా అర్థమవుతుందా అందరికి? ఓకేనా? నెక్స్ట్ రాయల్టీస్, ఓవర్ డ్యూస్ అండ్ బోనస్లు ఉంటాయి. రాయల్టీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సూపర్వైజర్ అయిన తర్వాత రాయల్టీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది ఇప్పుడు చెప్పే మార్కెటింగ్ ప్లాన్ లో మీకు అర్థమవుతుంది. ఇన్ని రకాల ఇన్కమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. తర్వాత బోనస్లు ఉంటాయి. ఆ బోనస్లు కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ దీనిలో ఎన్ని రకాల వాల్యూమ్స్ ఉంటాయి అంటే 3 రకాల వాల్యూమ్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ పర్చేజ్డ్ వాల్యూమ్స్, పిపివి వాల్యూమ్స్. పర్సనల్ పర్చేజ్డ్ వాల్యూమ్స్ అంటే ఏంటి అంటే మన ఐడిలో మనం ఏదైతే ఆర్డర్ పెట్టడం వల్ల మనకు వచ్చే వాల్యూమ్స్ ఉన్నాయో వాటిని పర్సనల్ పర్చేజ్డ్ వాల్యూమ్స్ అంటారు. నాకు ఒక కోచ్ ఐడి ఇచ్చారు. మా కోచ్ నాకు ఇచ్చిన ఐడిలో నేను నా కస్టమర్లకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ పెడతాను. దీన్ని ఏమంటారు, ఇలా వచ్చే వాల్యూమ్స్ ఏమంటారు అంటే పర్సనల్ పర్చేజ్డ్ వాల్యూమ్స్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ డౌన్ లైన్ వాల్యూమ్స్. డౌన్ లైన్ వాల్యూమ్స్ అంటే ఏంటి, నాలాగా కోచెస్ నా కింద నేను నాలాంటి కోచెస్ ని రిక్రూట్ చేసుకున్నాను. ఆ కోచెస్ వాళ్ళ ఐడిలో చేసుకోవటం వల్ల వచ్చే వాల్యూమ్స్ ఏమంటారంటే డౌన్ లైన్ వాల్యూమ్స్ అంటారు. నా ఐడిలో నేను పర్సనల్ గా పెట్టుకునే వాటిని పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్ అంటారు. నా కింద కోచెస్ ఎవరైతే ఉన్నారో అది ప్రిఫర్డ్ కస్టమర్స్ కాకపోతే అసోసియేట్స్ నాలాంటి కోచెస్ కావచ్చు, వీళ్ళు పెట్టుకునే వాల్యూమ్స్ ఏమంటారు అంటే డౌన్ లైన్ వాల్యూమ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ అదే ఎగ్జాంపుల్ గా చూపించండి. పీటర్ అనే పర్సన్ ఉన్నాడు, అతని కింద రోజీ, జాయ్, మేరీ వీళ్ళందరూ కూడా కోచెస్. ఈ కోచెస్ ఈ 3 లైన్స్, ఫస్ట్ 3 లైన్స్ నుంచి వీళ్ళు పెట్టే వాల్యూమ్స్ అన్ని కూడా మనకి యాడ్ అవుతాయి. ఈ ముగ్గురు పెట్టే వాల్యూమ్స్ ఏమంటారు అంటే డౌన్ లైన్ వాల్యూమ్స్ అంటారు. ఈ పీటర్ కి అతని ఐడిలో అతను పెట్టుకునే వాల్యూమ్స్ పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్ అయితే, ఈ ముగ్గురు వాళ్ళ ఐడిలో పెట్టుకోవడం వల్ల ఇతనికి వచ్చే వాల్యూమ్స్ ఏమంటారంటే డౌన్ లైన్ వాల్యూమ్స్ అంటారు. ఓకే? నెక్స్ట్ పర్సనల్ వాల్యూమ్స్. మూడవది పర్సనల్ వాల్యూమ్స్. పర్సనల్ వాల్యూమ్స్ అంటే ఏంటి అంటే పర్సనల్ పర్చేజ్డ్ వాల్యూమ్స్ ప్లస్ డౌన్ లైన్ వాల్యూమ్స్ రెండు కలిపితే పర్సనల్ వాల్యూమ్స్ అవుతాయి. అంటే నా ఐడిలో నేను పెట్టుకునే వాల్యూమ్స్, సపోజ్ నా ఐడిలో నేను 500 పెట్టాను, దీన్ని పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్ అంటారు. నా కింద ఉన్న రోజీ, జాయ్, మేరీ వీళ్ళు కూడా 500 పెట్టారు. అంటే ఎంత అయింది? 1500 అయింది. రోజీ 500 పెట్టింది, జాయ్ 500 పెట్టాడు, మేరీ 500 పెట్టింది. అంటే వీళ్ళు ముగ్గురు పెట్టిన 1500 వాల్యూమ్స్. నేను పెట్టిన 500 పర్సనల్ పర్చేజ్డ్, నా కింద డౌన్ లైన్ ముగ్గురు పెట్టిన 1500 వాల్యూమ్స్. ఈ రెండు కలిపితే ఈ 2000 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్సనల్ వాల్యూమ్స్ అవుతాయి. అర్థమవుతుందా క్లియర్ గా? ఇవి వాల్యూమ్స్ అన్నమాట. ఓకేనా? ఈ వాల్యూమ్స్ ని బట్టే మనం నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పా అసోసియేట్ గా మనకు వచ్చినప్పుడు 25% డిస్కౌంట్ లో కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ లెవెల్ మనం వెళ్ళాలి నుంచి నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ సీనియర్ కన్సల్టెంట్ అంటారు. నెక్స్ట్ లెవెల్ దాన్ని సీనియర్ కన్సల్టెంట్ అంటారు. ఈ సీనియర్ కన్సల్టెంట్ పిన్ కి మనం వెళ్ళడం వల్ల మనకు వచ్చే డిస్కౌంట్ లెవెల్ ఎంత అంటే 35% డిస్కౌంట్. 35%. ఈ 35% డిస్కౌంట్ లెవెల్ లోకి మనం వెళ్ళాలి అంటే ఎన్ని వాళ్ళు అంటే ఫస్ట్ 2 మంత్స్ లో, అంటే ఈ మంత్ ఐడి తీసుకున్నాను. ఈ మంత్ ఈ మంత్ ఫిబ్రవరి అండ్ మార్చి ఈ 2 నెలల్లో 500 వాల్యూమ్స్ నేను కంప్లీట్ చేస్తే నేను 35% డిస్కౌంట్ లోకి వెళ్తాను. అంటే 500 వాల్యూమ్స్ కంప్లీట్ అయితే అప్పుడు మనం 35% నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ లెవెల్ 35% డిస్కౌంట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? దానికి సీనియర్ కన్సల్టెంట్ లెవెల్ అంటారు. నెక్స్ట్ ఇది సీనియర్ కన్సల్టెంట్ 35% డిస్కౌంట్ అండ్ 500 వాల్యూమ్స్ చెయ్యాలి. ఇక్కడ మనకు వచ్చేసరికి మనం 35% డిస్కౌంట్ కి వెళ్ళడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏ కస్టమర్ కైనా ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తే 35% లో మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. లేదు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఇస్తే 15%, 35%, 20% మనకి ఎంత వస్తుంది? హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది. మన కింద ఉన్న కోచెస్ రిక్రూట్ అయితే వాళ్ళకు కూడా కంపెనీ ఆటోమేటిక్ 25% డిస్కౌంట్ ఇస్తుంది. కాబట్టి 35% 25% మధ్యలో 10% మనకి హోల్సేల్ ప్రాఫిట్ అనేది కంపెనీ నుంచి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ సక్సెస్ బిల్డర్.
సక్సెస్ బిల్డర్ లెవెల్, ఈ లెవెల్ కి వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 42% డిస్కౌంట్. 42% డిస్కౌంట్ లెవెల్లో ఈ సక్సెస్ బిల్డర్ పొజిషన్ ఉంటుంది. ఈ సక్సెస్ బిల్డర్ పొజిషన్ కి 42% డిస్కౌంట్ లోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే సింగిల్ ఆర్డర్ లో 1000 వాల్యూమ్స్ అయినా డైరెక్ట్ గా 42% డిస్కౌంట్ లో మనకు ప్రొడక్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను కోచ్ ఐడి తీసుకున్నాను, నా కోచ్ ఐడికి నాకు వచ్చే డిస్కౌంట్ 25. మెగా బిజినెస్ సెమినార్ లో చాలా సార్లు సుధీర్ సార్ చెప్పారు దీని గురించి. సక్సెస్ బిల్డర్ లెవెల్, ఈ లెవెల్లో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ తీసుకుంటామో వర్క్ చేసేది సేమ్ వర్క్ కానీ మనకు వచ్చే ఇన్కమ్ రెట్టింపు అవుతుంది అని. ఈ సక్సెస్ బిల్డర్ లెవెల్లో ఒకేసారి నేను కోచ్ ఐడి తీసుకొని 25 లో ఉన్నా, ఒకేసారి 1000 వాల్యూమ్స్ నేను ఆర్డర్ పెడితే నాకు 25% డిస్కౌంట్ లో కంపెనీ ప్రొడక్ట్ ఇవ్వదు, డైరెక్ట్ గా 42% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే నాకు వచ్చే డిస్కౌంట్ కన్నా హై లెవెల్ డిస్కౌంట్ లో కంపెనీ నాకు ప్రొడక్ట్ ఇస్తుంది 42% డిస్కౌంట్. అండ్ ఒకే సింగిల్ ఆర్డర్ లో 1000 వాల్యూమ్స్ చేయొచ్చు, లేదా 1 or 3 months లో 1000 వాల్యూమ్స్ చేసినా కూడా 42% డిస్కౌంట్ వెళ్తాం. దీన్ని సక్సెస్ బిల్డర్ లెవెల్ అంటారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్. క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ కి వచ్చే డిస్కౌంట్ లెవెల్ 42. అంటే దీనిలో క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ కి సక్సెస్ బిల్డర్ కి వేరియేషన్ ఏంటి అంటే, సక్సెస్ బిల్డర్ డైరెక్ట్ గా మనం వాల్యూమ్స్ పెడితే డైరెక్ట్ గా 42% డిస్కౌంట్ అని ప్రొడక్ట్ వస్తుంది. కానీ క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ లో 42% డిస్కౌంట్ మనకు రావాలి అంటే ఫస్ట్ 6 months మనం ఐడి తీసుకున్న 6 months లో 2500 వాల్యూమ్స్ అయితే అప్పుడు 42% డిస్కౌంట్ ఉండేది. బిఫోర్ మేము హెర్బల్ లైఫ్ లో జాయిన్ అయినప్పుడు సక్సెస్ బిల్డర్ పొజిషన్ అంటే అప్పట్లో 1000 వాల్యూమ్స్ తీసుకుంటే 42% వస్తుందని మాకు తెలీదు. మేము ఏ లెవెల్ అంటే ఈ లెవెల్ లోనే చూసుకున్నాం. కానీ ఇప్పుడు కంపెనీ అప్డేట్ చేసింది, సక్సెస్ బిల్డర్ పొజిషన్ ని బాగా ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇంకా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. 25% లో తీసుకొని అవసరం లేదు, 35 లో తీసుకొని అవసరం, డైరెక్ట్ గా 42% డిస్కౌంట్ లోనే మనం ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. హెర్బల్ లైఫ్ లో మనం వర్క్ సక్సెస్ అవ్వాలంటే కంపల్సరిగా మనం వర్క్ చేయాలి, కస్టమర్స్ కి ప్రొడక్ట్ ఇవ్వాలి. కస్టమర్ కి ప్రొడక్ట్ ఇవ్వడమే కాదు, రిజల్ట్ కూడా ఇవ్వాలి. రిజల్ట్ బేస్డే కదా మన బిజినెస్ అంతా కూడా రిజల్ట్ బేస్డ్. రిజల్ట్ వస్తేనే కస్టమర్ రిఫరెన్స్ వస్తాయి. రిజల్ట్ రాకపోతే రిఫరెన్స్ వస్తాయా? డిఫరెన్స్ రావు. కాబట్టి కస్టమర్ కి రిజల్ట్ మీద మనం ఫోకస్ చేస్తే ఎలాగో వర్క్ చేస్తాం. కాబట్టి సక్సెస్ బిల్డర్ పొజిషన్ లో మనం ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి, ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి మనకి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్, హెర్బల్ లైఫ్ లో హై లెవెల్ డిస్కౌంట్. ఎవరికైనా సరే కంపెనీ ఇచ్చే డిస్కౌంట్ లెవెల్ ఎంత అంటే 50% డిస్కౌంట్. ఎవరికైనా ఏ కోచ్ కైనా సరే, స్టార్టింగ్ సూపర్వైజర్ దగ్గర నుంచి హై లెవెల్ ప్రెసిడెంట్ టీం వరకు కూడా కంపెనీ ఎవరు ఆర్డర్ పెట్టినా వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్, హై లెవెల్ డిస్కౌంట్ ఎంత అంటే 50% డిస్కౌంట్. ఈ 50% డిస్కౌంట్ లెవెల్ కి మనం వెళ్తే దాన్ని ఏమంటారంటే సూపర్వైజర్ అంటారు. సూపర్వైజర్. ఈ 50% డిస్కౌంట్ కి మనం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే, మన ఐడిలో 1 year లో 4000 వాల్యూమ్స్ అన్న అవ్వచ్చు, లేదు 1 month లో బాగా కష్టపడి వర్క్ చేసి ఎక్కువ మంది కస్టమర్స్ కి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల 1 month లో 4000 వాల్యూమ్స్ అయినా మనం సూపర్వైజర్ అవ్వచ్చు. 1 year లో 4000 వాల్యూమ్స్ అయినా మనం సూపర్వైజర్ అవ్వచ్చు. లేదా 1 or 2 months లో 4000 అయినా, అంటే ఈ మంత్ 2000, నెక్స్ట్ మంత్ 2000 అయినాయి, 4000 అయింది, సూపర్వైజర్ అయిపోవచ్చు. ఈ మంత్ నేను బాగా వర్క్ చేసి ఎక్కువ మంది కస్టమర్, నాకు ఎక్కువ సర్కిల్ ఉంది. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే నేను ఇవ్వగలనా, నేను చెప్పగలనా అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన సర్కిల్ మీకు తెలియదు, మీకు తెలిసిన సర్కిల్ నాకు తెలియదు. నా సర్కిల్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర వాడరు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వాడరు. ఈ రోజు హెర్బల్ లైఫ్ అంటే తెలిసినా కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తే నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు చెప్తే నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళు సక్సెస్ అవ్వరని లేదు. ప్రతి ఒక్కళ్ళు హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు, మనకున్న సర్కిల్ బట్టి, మనకున్న రెఫరెన్సెస్ బట్టి. కాబట్టి ఎక్కువ సర్కిల్ ఉందనుకో తొందరగా సూపర్వైజర్ అవుతాం, తక్కువ సర్కిల్ ఉందనుకో 1 or 2 months లో సూపర్వైజర్ అవుతాం. నెలకి 10 మందికి మనం ప్రొడక్ట్ ఇచ్చినా కూడా దగ్గర 3 months 4 months లో మనం సూపర్వైజర్ ఈజీగా అయిపోవచ్చు. ఎప్పుడైతే 4000 వాల్యూమ్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం సూపర్వైజర్ పిన్ హై లెవెల్ డిస్కౌంట్ లెవెల్ 50% డిస్కౌంట్ కి మనం వెళ్ళొచ్చు.
ఓకేనా? ఇది డిస్కౌంట్ లెవెల్ 1 by 1. స్టార్టింగ్ మన హెర్బల్ లైఫ్ లో స్టార్ట్ అయినప్పుడు 25% డిస్కౌంట్ ఉంటది. ఆ తర్వాత లెవెల్ 35% డిస్కౌంట్ లెవెల్ సక్సెస్ బిల్డర్. ఆ తర్వాతది సక్సెస్ బిల్డర్ లెవెల్ ఆర్ క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ లెవెల్ 42%. ఆ తర్వాతది సూపర్వైజర్ లెవెల్ 50% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ లెవెల్స్ లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇన్కమ్ చేంజ్ అవుతూ ఉంటది. అది రీటైల్ ఇన్కమ్ కావచ్చు, హోల్సేల్ ఇన్కమ్ కావచ్చు. అంటే నేను డైరెక్ట్ గా కస్టమర్ కి ఇవ్వడం వల్ల 25% నుంచి 50% వరకు నేను రీటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదా నా కింద టీమ్ ని బిల్డ్ చేసుకోవటం వల్ల నాకు 8 నుంచి 25% వరకు హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది. మనం చేసే వర్క్ బట్టి మన కింద టీమ్ ని బిల్డ్ చేసుకుంటే హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది. మనం డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తే రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఇలాగా మనం రీటైల్ ప్రాఫిట్, హోల్సేల్ ప్రాఫిట్ అని తీసుకోవచ్చు మన డిస్కౌంట్ లెవెల్స్ చేంజ్ చేసుకోవటం వల్ల. ఇక్కడ వరకు అర్థమైంది అందరికి? అసోసియేట్ నుంచి సూపర్వైజర్ వరకు డిస్కౌంట్ లెవెల్స్ అర్థమయ్యా? అర్థమైంది కదా? ఎన్ని వాల్యూమ్ చేయాలి, ఎన్ని మంత్స్ లో చేయాలి, అర్థమైంది కదా? మీకు అర్థమైంది అంటే నేను నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతా. ఓకే, సూపర్. నెక్స్ట్ అసలు సూపర్వైజర్ అయిపోయాం, హై లెవెల్ డిస్కౌంట్ లోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మనం సూపర్వైజర్ అయిన తర్వాత మనం చేయాల్సిన మ్యాండేటరీ ఏంటి అంటే ఎవ్రీ మంత్ సూపర్వైజర్ 2500 వాల్యూమ్స్ టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ చేయాలి. ఎప్పుడైతే ఒక సూపర్వైజర్ ఎవ్రీ మంత్ 2500 వాల్యూమ్స్ ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటారో మనకి తెలియకుండానే మన రీటైల్ ప్రాఫిట్ పెరుగుతుంది, హోల్సేల్ ప్రాఫిట్ పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన కింద టీమ్ నుంచి రావాల్సిన రాయల్టీస్ అన్ని వస్తాయి. చాలా రకాల ఇన్కమ్స్ మనం సూపర్వైజర్ అయిన తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి. చాలా రకాల ఇన్కమ్స్. 50% డిస్కౌంట్ సూపర్వైజర్ లెవెల్ నుంచి వస్తుంది. 50% రీటైల్ ప్రాఫిట్ సూపర్వైజర్ లెవెల్ నుంచి వస్తుంది. 8 to 25% డిస్కౌంట్ సూపర్వైజర్ లెవెల్ ఉంటది. అండ్ ఇంకొకటి గొప్ప విషయం ఏంటి అంటే మన హెర్బల్ లైఫ్ లో గొప్ప విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను సూపర్వైజర్ అయ్యాను కాబట్టి నేను ఎంత డిస్కౌంట్ లో ఉన్నాను? 50% డిస్కౌంట్ లో ఉన్నా. నా కింద ఒక కోచ్ వచ్చారు, నా కోచ్ నాకన్నా బాగా వర్క్ చేసి 1 month లోనే సూపర్వైజర్ అయ్యారు. ఓకేనా? అంటే నా కింద డౌన్ లైన్ సూపర్వైజర్, నేను సూపర్వైజర్, నాకు 50%, నా డౌన్ లైన్ కి 50% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు నాకు నా డౌన్ లైన్ కోచ్ కి ఏమన్నా కమిషన్ వస్తుందా? హోల్సేల్ ప్రాఫిట్ వస్తుందా? మా ఇద్దరికి ఏమీ రాదు, జీరో. కానీ కంపెనీ ఏం చేసిందంటే నేను బాగా వర్క్ చేసి సూపర్వైజర్ కి వచ్చాను, నా కింద టీమ్ తో కూడా బాగా వర్క్ చేసి సూపర్వైజర్ తీసుకొచ్చాను అని కంపెనీ నాకు ఏం చేస్తా అంటే నా కింద నా సూపర్వైజర్ చేసే వాల్యూమ్స్ అన్నిటి మీద 5% రాయల్టీస్ ఇస్తుంది. ఇక్కడ నుంచి సూపర్వైజర్ లెవెల్ నుంచి మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు నా కింద కోచెస్ ఎవరైతే నా కింద సూపర్వైజర్ ఉన్నా సూపర్వైజర్ పెట్టే ప్రతి ఒక్క వాల్యూమ్ నాకు 5% రాయల్టీ కంపెనీ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను తెచ్చిన నా కోచ్ మీద నాకు ఇవ్వదు. ఫస్ట్ 3 లైన్స్ మీద కంపెనీ నాకు రాయల్టీస్ ఇస్తుంది. సపోజ్ నేనున్నాను, నా కింద ఒక పర్సన్ ఇందాక మనం చూసినట్లు జాయ్, మేరీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నేను ఒక పర్సన్ హెల్ప్ చేశాను, మేరీకి హెల్ప్ చేశా, మేరీ జాయ్ హెల్ప్ చేసింది, జాయ్ ఇంకొకళ్ళు హెల్ప్ చేశారు. అవునా? ఈ ముగ్గురు నుంచి నాకు ఇస్తుంది కంపెనీ. కేవలం నేను హెల్ప్ చేసింది మేరీకే కదా అని మేరీ నుంచే ఇవ్వదు. మేరీ తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇస్తుంది, వాళ్ళు తీసుకొచ్చిన వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇస్తుంది. అంటే ఫస్ట్ 3 లైన్స్ మీద నుంచి నాకు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. నా కింద ఉన్న కోచెస్ అందరి మీద, నా కింద ఎంతమంది అయితే కోచెస్ ఉన్నా బిలో సూపర్వైజర్ లో ఉన్న కోచెస్ అందరి మీద నుంచి నాకు రీటైల్ ప్రాఫిట్, హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది. నా కింద సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ 3 లైన్ సూపర్వైజర్ మీద నుంచి నాకు రాయల్టీస్ అనేవి వస్తాయి. కాబట్టి మనం మన టీమ్ తో వర్క్ చేసినప్పుడు రాయల్టీస్ ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఈ 5% రాయల్టీ మనకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ 2500 వాల్యూమ్స్ యాజ్ ఎ సూపర్వైజర్ అయిన తర్వాత మనం వర్క్ చేసి చెయ్యాలి. ఈ 2500 మనమేనా అంటే మనకి ఏదైనా బిలో సూపర్వైజర్ పెట్టిన వాల్యూమ్స్ ఇందా నేను చెప్పా కదా, పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్, డౌన్ లైన్ వాల్యూమ్స్, ఈ 2500 పర్సనల్ వాల్యూమ్స్ పర్సనల్ పర్చేజ్ ఉండొచ్చు, మన డౌన్ లైన్ లో కోచెస్ వాల్యూమ్స్ ఉండొచ్చు. సపోజ్ నేను ఈ నెల ఒక 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చి 1000 వాల్యూమ్స్ చేశా. 1000 వాల్యూమ్స్ నావి పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్. నా కింద కోచెస్ ఉన్నారుగా, నా కింద ఎవరైతే 3 కోచెస్ 4 కోచెస్ ఉన్నారు. ఈ 4 కూడా 500 చేశాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినట్టు? 4 కోచెస్ ఉన్నారు, 4 4 5 చేస్తే
2000 నా డౌన్ లైన్ కోచెస్ దగ్గర నుంచి నాకు 2000 వాల్యూమ్స్ వచ్చాయి. నేను పర్సనల్ గా నా కస్టమర్స్ కి నేను ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల 1000 వాల్యూమ్స్, మొత్తం ఎన్ని 3000 వాల్యూమ్స్ అయ్యాయి. నా డౌన్ లైన్ నుంచి 2000 వచ్చాయి, నేను 1000 వాల్యూమ్స్ చేసా, 3000 వాల్యూమ్స్ చేసా. అంటే మనం ఈజీగా ఎవ్రీ మంత్ 2-5 చేయడం చాలా ఈజీ. మన కింద ఎవ్రీ మంత్ కోచెస్ రిక్రూట్ అవుతూ ఉండాలి అండ్ మనం మన పర్సనల్ కస్టమర్స్ కు ప్రొడక్ట్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఈక్వల్ గా జరుగుతూ ఉండదో 2-5 చేయడం చాలా ఈజీ. ఎవరికి కష్టంగా ఉంటది అంటే ఎవరు వర్క్ చేయకుండా ఎప్పుడో కుదిరినప్పుడు, లేకపోతే ఎవరైనా వచ్చి మీరేదో వర్క్ చేస్తున్నారు, ఏదో న్యూట్రిషన్ ఇస్తున్నారంట కదా అని అడిగితే వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తే వాల్యూమ్స్ అవ్వవు. హెర్బల్ లైఫ్ లో కోచ్ అయిన తర్వాత మనం హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మనకి ఇన్కమ్ రావాలి అనుకుంటే ఎవ్రీడే మనం వర్క్ చేస్తూ ఉంటే, ప్రతిరోజు ఎవరో ఒకరికి న్యూట్రిషన్ పరిచయం చేస్తూ ఉంటే కంపల్సరిగా మంత్ ఎండింగ్ కి 2-5 కాదు, 3-5 కాదు, 5000 చేయడం కూడా ఈజీ. మనం వర్క్ చేయకపోతే 500 చేయడం కూడా కష్టమే, అవునా కదా? అంటే మన డిస్కౌంట్ లెవెల్స్ పెరగాలి, మనకి ఇన్కమ్ రావాలి అంటే కొంచెం కష్టం ఉంటది, అవునా కదా? దేనిలో అయినా కష్టం ఉంటుందా లేదా? ఏ ఉద్యోగం చేసినా నాలో కష్టం ఉంటది. దానిలో ఎంతైతే డెడికేటెడ్ గా వర్క్ చేస్తామో దీనిలో కూడా అంతే డెడికేటెడ్ గా వర్క్ చేసినప్పుడు మనం అనుకున్న ఇన్కమ్స్, మనం అనుకున్న గోల్స్ తొందరగా అచీవ్ అవ్వచ్చు. ఓకేనా? అంటే సూపర్వైజర్ లెవెల్ నుంచి మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే రాయల్టీస్. సూపర్వైజర్ బిలో వరకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది డైరెక్ట్ గా కస్టమర్ కి ఇవ్వడం వల్ల, అండ్ హోల్సేల్ ప్రాఫిట్ వస్తుంది మన కింద టీమ్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల. ఆ తర్వాత సూపర్వైజర్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత మనకి 5% రాయల్టీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సూపర్వైజర్ తర్వాత యాక్టివ్ సూపర్వైజర్ ఉంటది. అంటే ఒక సూపర్వైజర్ యాక్టివ్ గా ఎప్పుడు ఉన్నట్టు అంటే సూపర్వైజర్ అయిన తర్వాత ఏ వాల్యూమ్స్ పెట్టుకొని కూర్చున్నాం అనుకో యాక్టివ్ సూపర్వైజర్ కాదు. ఎవ్రీ మంత్ ఎప్పుడైతే 2-5 చేసుకుంటూ వెళ్తామో వాళ్ళని యాక్టివ్ సూపర్వైజర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సూపర్వైజర్ తర్వాత మన నెక్స్ట్ పిన్ ఏంటి అంటే వోల్టీమ్ పిన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ లెవెల్ పిన్స్ కి అచీవ్ అవ్వడం. మనం నెక్స్ట్ లెవెల్ పిన్స్ కి అచీవ్ అవుతున్నాం అంటే మనం ప్రాపర్ గా వర్క్ చేస్తున్నామని అర్థం. వోల్టీమ్ పిన్ మనం అచీవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే 4 months లో అంటే 4 కన్సిక్యూటివ్ మంత్స్ అంటే పక్క నెలలో. సపోజ్ ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 4 నెలలు 2-5 చేస్తే మనం వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. ఓకేనా? లేదు ఒకే నెలలో 10,000 వాల్యూమ్స్, ఒకే నెలలో 10,000 వాల్యూమ్స్ చేస్తా కూడా మనం వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. ఓకేనా? అంటే ఒకే నెలలో 10,000 చేసినా మనం వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. 4 నెలలు 2-5 చేయటం వల్ల కూడా మనం వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవ్వగలుగుతాం. ఇక్కడ మనకి వచ్చే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసిన ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, ఎప్పుడైతే వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతామో వోల్టీమ్ పిన్ తర్వాత నుంచి మనకి ఎక్స్ట్రా 1% బోనస్ ఇస్తుంది కంపెనీ. 1% బోనస్. ఇది కొత్తగా పెట్టిన కంపెనీ. చాలా బాగా మన కింద ఉన్న టీం అంతటి మీద సూపర్వైజర్ కావచ్చు వాళ్ళందరూ చేసే దాని మీద 5% రాయల్టీ కాదు 1% బోనస్ కూడా కంపెనీ స్టార్ట్ చేసింది. అన్లిమిటెడ్ లైన్స్ మీద మన కింద ఎంతమంది అయితే సూపర్వైజర్లు ఉంటారో వాళ్ళందరి మీద నుంచి 1% బోనస్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది వోల్టీమ్ పిన్ కి అచీవ్ అయిన తర్వాత. ఈ 1% బోనస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? పర్సనల్ పర్చేజ్ వాల్యూమ్స్, మన పర్సనల్ వాల్యూమ్స్ 3-5 ఉండాలి. అంటే కింద ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అంటే కింద సూపర్వైజర్ నుంచి మనకు వచ్చే వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అంటారు. ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ 10,000 అవ్వాలి. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ 10,000 అవుతూ మనం 3-5 చేస్తామో 5% రాయల్టీతో పాటు 1% బోనస్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకేనా? ఇది వోల్టీమ్ పిన్ అచీవ్ అవడానికి 5,000 చేసినా 2 నెలలు అంటే 5,000 చేసినా కూడా మనం వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. 4 నెలలు 2-5 చేసినా వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. ఇంకా తొందరగా నేను వోల్టీమ్ అవ్వాలి అంటే 5,000 పక్క నెలలు 5,000 చేసినా వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. 1 month లోనే వోల్టీమ్ అవ్వాలంటే 10,000 వాల్యూమ్స్ చేసినా వోల్టీమ్ పిన్ కి అచీవ్ అవుతాం. మన పిన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. పిన్స్ చేంజ్ అయ్యే కొద్దీ రాయల్టీస్ కానీ బోనస్లు కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ పిన్ హెర్బల్ లైఫ్ లో దీన్ని ఏమంటారంటే మినీ ప్రెస్టీజ్. హెర్బల్ లైఫ్ లో ప్రతి ఒక్క కోచ్ మీరు ఏమవ్వాలి హెర్బల్ లైఫ్ లో అంటే అందరూ చెప్పేది ఏంటి? ఏం కోరుకుంటాం అందరం? ప్రెసిడెంట్ టీమ్ పిన్ కోరుకుంటాం. ఎందుకు అంటే ఆ ప్రెసిడెంట్ టీమ్ ఒక ప్రెస్టేజ్ లెవెల్ పిన్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ మనకు వచ్చే ఇన్కమ్ మనకు తెలిసింది
ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది. ఆ లెవెల్ పిన్నికి అచీవ్ ప్రెస్ టీమ్ హై లెవెల్, ప్రెసిడెంట్ టీమ్ అనేది పెద్ద లెవెల్ అయితే, యాక్టివ్ వరల్డ్ టీమ్ అనేది మినీ ప్రెసిడెంట్ టీమ్ అంటారు యాక్టివ్ వరల్డ్ టీమ్ ని. ఇక్కడ నుంచి మనకి ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ కూడా కావాలి. ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అంటే మన కింద సూపర్వైజర్ లెవెల్లో పెట్టే వాల్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సూపర్వైజర్ లెవెల్ వాల్యూమ్స్ రావాలంటే ఇక్కడ ఈ వరల్డ్ టీమ్ అనేది, యాక్టివ్ వరల్డ్ టీమ్ అనేది మనల్ని ఒక పర్ఫెక్ట్ లీడర్ గా తయారు చేసే పిన్. పర్ఫెక్ట్ లీడర్ గా ఎందుకు అంటే మనం వర్క్ చేసేది ఎవరితో అంటే పీపుల్స్ తో. ఎలా వర్క్ చేయాలి, ఎలా మాట్లాడాలి, కస్టమర్ తో ఎలా మాట్లాడాలి, కోచ్ తో ఎలా మాట్లాడాలి, లేకపోతే మన కింద ఉన్న సూపర్వైజర్ మన టీమ్ తో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి కూడా యాక్టివ్ వరల్డ్ టీమ్ నేర్పించేస్తుంది. ఎందుకు మనం ప్రతి కింద టీమ్ తో వర్క్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ పిన్స్ కి అచీవ్ అవ్వగలుగుతాం. మనం ఒక్కళ్ళం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతామంటే వరల్డ్ టీమ్ వరకు నేను ఒక పర్సన్ ఉన్న వరల్డ్ టీమ్ వరకు నేను వెళ్ళిపోవచ్చు. కానీ నెక్స్ట్ లెవెల్ నుంచి నాకు పిన్స్ చేంజ్ అవ్వాలన్నా, ఇన్కమ్ పెరగాలన్నా నా టీం నాకు సపోర్ట్ ఉండాలి. నా టీం లేకపోతే నేను నెక్స్ట్ లెవెల్ పిన్కి వెళ్ళలేను. ఇక్కడ నుంచి నా టీమ్ తో నేను ఎలా వర్క్ చేయాలో నేర్చుకుంటాను, వర్క్ చేస్తాను. నా టీమ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, ఒక లీడర్షిప్ స్కిల్స్, ఎవ్రీ వెల్నెస్ కోచ్ కి లీడర్షిప్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ లేకపోతే మనం హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వలేము. పీపుల్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇదంతా కూడా మనకి తెలిసి ఉండాలి. స్పాన్సర్ తో ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్న ఈ లెవెల్లో యాక్టివ్ వరల్డ్ టీమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. యాక్టివ్ వరల్డ్ టీమ్ మనం కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అంటే, యాక్టివ్ వరల్డ్ టీమ్ కంప్లీట్ అవ్వాలంటే 4 months 2500 వాల్యూమ్స్ ఉండాలి. ఈ 4 months లో ఏదో ఒక నెలలో మన ఆర్గనైజేషన్ లో 10,000 వాల్యూమ్స్ అవ్వాలి. ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అంటే కింద సూపర్వైజర్ నుంచి వచ్చే వాల్యూమ్స్. నా కింద ఎంతమంది అయితే సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చే వాల్యూమ్స్. ఫస్ట్ 3 lines వాల్యూమ్స్ మనకి యాడ్ అవుతాయి, అవునా కదా. ఈ ఫస్ట్ 3 lines లో 10,000 ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అయితే, ఈ 4 నెలల్లో ఏదో ఒక నెల 10,000 ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ అయితే నేను యాక్టివ్ వరల్డ్ టీమ్ ని అచీవ్ అవుతా. అర్థమవుతుందా? కంటిన్యూగా 4 months ఉండాలి. ఎనీ 2 months 5,000 ఉండాలి. టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఇన్ ఎనీ 2 months డ్యూరింగ్ ది క్వాలిఫికేషన్ పీరియడ్ 5,000 ఉండాలి. ఈ 4 months పీరియడ్, సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 months. ఫిబ్రవరిలో 2,500 చేశాను, మార్చ్ లో 2,500 చేశాను, ఏప్రిల్ లో, మేలో 5,000 చేశా. ఈ 4 నెలల్లో నాకు మే నెలలో ఆర్గనైజేషన్ 10,000 వాల్యూమ్స్ అయ్యాయి. ఇప్పుడు నేను యాక్టివ్ వరల్డ్ టీమ్ అవుతా. 5,000 వాల్యూమ్స్ చేయకపోయినా కూడా మనం యాక్టివ్ వరల్డ్ టీమ్ 5,000 వాల్యూమ్స్ కూడా కంపల్సరిగా ఉండాలి క్వాలిఫికేషన్ పీరియడ్ లో. 4 months క్వాలిఫికేషన్ పీరియడ్ ఆర్ 6 months. 6 months కానీ 4 months లో అయినా క్వాలిఫై అవ్వచ్చు, 6 months లో అయినా క్వాలిఫై అవ్వచ్చు. 4 months 2,500 చేసాం, నెక్స్ట్ 2 months 5,500 చేసాం. ఈ టైంలో ఆర్గనైజేషన్ లో 10,000 అయినాయి. మనం యాక్టివ్ వరల్డ్ టీమ్ ని అచీవ్ అవ్వచ్చు మనం చేసే వాల్యూమ్స్ ని బట్టి. అర్థమవుతుందా? టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ 4 consecutive months. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఇంకా క్లియర్ గా చెప్తా. ఇప్పుడు మనం వరల్డ్ టీమ్ పిన్ ప్రాసెస్ లో ఉన్నాం. సూపర్వైజర్ అయ్యారు. సూపర్వైజర్ అయిన తర్వాత వరల్డ్ టీమ్ అవ్వాలంటే ఏం చేయాలి? కంటిన్యూగా 4 months 2,500 చేయాలి. ఫిబ్రవరి 2,500 చేశాను, మార్చి 2,500 చేశాను, ఏప్రిల్ 2,500 చేశాను, మే 2,500 చేశాను. ఇప్పుడు నేను ఏమయ్యాను? వరల్డ్ టీమ్ అయ్యా. అంటే 4 months చేశా. నెక్స్ట్ 2 months లో కూడా యాక్టివ్ వరల్డ్ టీమ్ కంప్లీట్ చేయొచ్చు. నాకు వరుసన 4 months 2,500 ఉంది. నెక్స్ట్ మంత్ ఏంటి? జూన్ 5 చేశాను, జూలై 5 చేశా. ఈ టైంలో నాకు ఆర్గనైజేషన్ లో నా సూపర్వైజర్ నుంచి నాకు 10,000 వాల్యూమ్స్ అయ్యాయి. నాది యాక్టివ్ వరల్డ్ టీమ్ కంప్లీట్ అయింది. అంటే ఒకే టైంలో వరల్డ్ టీమ్, యాక్టివ్ వరల్డ్ టీమ్ రెండు మనం కంప్లీట్ చేసుకోవచ్చు మనం వర్క్ చేసే దాన్ని బట్టి. 4 months వరల్డ్ టీమ్ అయిపోయా, నెక్స్ట్ 2 months మన యాక్టివ్ వరల్డ్ టీమ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మనం వాల్యూమ్స్ చేసి దాన్ని బట్టి. 5,000 చేసే ఆర్గనైజేషన్ లో ఏదో ఒక నెల ఈ మనం ఎప్పుడైతే 2,500 చేస్తున్నామో అప్పుడే మనకు ఆర్గనైజేషన్ లో 10,000 అయినాయి అనుకోండి, అది కంటిన్యూ అయితే మనకు వరల్డ్ టీమ్, యాక్టివ్ వరల్డ్ టీమ్ పిన్ మనం అచీవ్ అవ్వచ్చు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివ్ వరల్డ్ టీమ్ అనేది. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం సూపర్వైజర్ లెవెల్స్ గురించి ఇక్కడ 10,000 వాల్యూమ్స్ ఎలా అవ్వాలి అనేది ఇక్కడ చూపించారు. ఫస్ట్ లెవెల్ సూపర్వైజర్, సెకండ్ లెవెల్ సూపర్వైజర్, థర్డ్ లెవెల్ సూపర్వైజర్. ఫస్ట్ లెవెల్ సూపర్వైజర్ నుంచి అంటే నాకు ఫస్ట్ లెవెల్ సూపర్వైజర్లు 3 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు.
ముగ్గురు సూపర్వైజర్లు ఉన్నారు. ఈ ముగ్గురు సూపర్వైజర్లు ఒకళ్ళు 1800 పెట్టారు, ఒకళ్ళు 25 చేశారు, ఇంకొకళ్ళు 1500 చేశారు. ఎన్ని వాల్యూమ్స్ అయినాయి? 5800 వాల్యూమ్స్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ సూపర్వైజర్ అంటే వీళ్ళ కింద ఉన్న సూపర్వైజర్లు ఒకళ్ళు 1000 చేశారు, ఇంకొకళ్ళు 1200 చేశారు. ఎన్ని అయినాయి? 2200 అయినాయి. ఓకేనా? థర్డ్ లెవెల్ సూపర్వైజర్, థర్డ్ లెవెల్ నాకు ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళు 2000 చేశారు. ఎన్ని 2000, 5800, 2200, 2000 మొత్తం 10,000. నా ఆర్గనైజేషన్ 10,000 వాల్యూమ్స్. అంటే ఇది ఎగ్జాంపుల్ గా పెట్టడం జరిగింది. మీ కింద ఉన్న సూపర్వైజర్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాళ్ళు ఎన్ని వాల్యూమ్స్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇట్లా 10,000 వాల్యూమ్స్ అయినప్పుడు నేను యాక్టివ్ ఓటీపీని అచీవ్ అవడానికి నాకు ఈ వాల్యూమ్స్ ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ కావాలి. 10,000 వాల్యూమ్స్ కంపల్సరిగా ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ ఉండాలి. మన పర్సనల్ వాల్యూమ్స్ 25 ఉండాలి. 2 మంత్స్ కంపల్సరిగా 5,000 ఉండాలి. ఇలా మనం కంప్లీట్ చేసుకున్నప్పుడు హెర్బల్ లైఫ్ లో మినీ ప్రెస్టీమ్ ఏదైతే ఉందో ఆ పెన్నికి మనం ఈజీగా అచీవ్ అవ్వగలుగుతాం. ఆర్గనైజేషన్ ఒకవేళ సపోజ్ ఇప్పుడు నాకు పక్క నెలలో 5,000 లేవు, 5,000 లేవు, ఒకే నెలలో నేను 10,000 చేశాను అనుకోండి, అప్పుడు కూడా మనం యాక్టివ్ ఓటీపీని అవ్వచ్చు. ఫస్ట్ 4 మంత్స్ ఓటీపీ 4 మంత్స్ నేను 25 చేశాను. నెక్స్ట్ మంత్ నేను బాగా వర్క్ చేయడం వల్ల నాకు 10,000 వాల్యూమ్స్ అయిపోయాయి, పర్సనల్ వాల్యూమ్స్. ఆర్గనైజేషన్ కూడా 10,000 అయిపోయాయి. యాక్టివ్ ఓటీపీకి అచీవ్ అవ్వచ్చు. గట్టి కూడా అంటే సూపర్వైజర్ అయితే కదా వాళ్ళు 10,000 పర్సనల్ వాల్యూమ్స్ అయ్యాయి. అది ఒకళ్ళ నుంచే, ఇద్దరు నుంచే, ముగ్గురు నుంచే అనేది తెలియదు. 20,000 ఆర్గనైజేషన్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ గెట్ ఓపెన్ అవుతుంది. 10,000 అయినాయి. ఈ వీటిలో ఎన్ని ఆర్గనైజేషన్ లో కలుస్తాయో తెలియదు కదా. దాన్ని బట్టి ఒకేసారి ఓపెన్ చేయాలి అంటే ఆర్గనైజేషన్ లో 20,000 అవ్వాలి. ఆరు నెలలు అవసరం లేదు. 6 నెలలు. ఈ 5 నెలల్లో ఆర్గనైజేషన్ 10,000 అయినా అయిపోతుంది. అంతెందుకు నేనే ఉన్నాను. నేను యాక్టివ్ ఓల్టీమ్ అయ్యింది ఎలాగా అంటే నేను 25 కంటిన్యూగా చేశాను, ఓల్టీమ్ అయ్యాను. నెక్స్ట్ మంత్ నాకు పర్సనల్ వాల్యూమ్స్ 10,000 అయినాయి. పర్సనల్ వాల్యూమ్స్ 10,000 అయ్యాయి. అదే టైంలో ఆర్గనైజేషన్ కూడా 10,000 అయిపోయింది. ఇప్పుడు ఎలాగా అయిపోయింది అంటే ఆ ఆర్గనైజేషన్ లో 10,000 అవ్వడం, పర్సనల్ 10,000 అవ్వడం వల్ల నాకు తెలియకుండా నేను యాక్టివ్ ఓల్టీమ్ అయ్యాను. నేను ఇంకా ఏమనుకున్నానంటే నెక్స్ట్ మంత్ ఇంకో 5,000 చేయాలి. ఎందుకంటే 5,000 కదా, నెక్స్ట్ మంత్ ఇంకొక 5,000 చేయాలి. అది చేస్తే నాది యాక్టివ్ ఓల్టీమ్ కంప్లీట్ అయిద్దని నేను ఉన్నాను. తర్వాత 5,000 అంటే పక్క నెల 10,000 ఒకేసారి చేస్తే కంప్లీట్ అయితే తెలియదు కదా. ఇంకో నెల 5,000 చేయాలి, 2 నెలలు 5,000 ఉండాలి కదా. ఒకే నెలలో 10,000 అయిపోయింది అంటే ఈ నెల 5,000 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఇంకో 5,000 చేయాలి, చేస్తే నా యాక్టివ్ ఓల్టీమ్ కంప్లీట్ అయింది అని నేను అనుకున్నా. నెక్స్ట్ మంత్ చేయడానికి వర్క్ చేస్తున్న ఆ మంత్ మనకి ఎప్పుడైతే రాయల్టీస్ అవుతాయో అప్పుడు మీది కంగ్రాచులేషన్స్ యాక్టివ్ ఓల్టీమ్ కంప్లీట్ అయిపోయిందో వచ్చింది. నాకు అర్థం కాదా, నేను ఇంకో మంత్ చెయ్యాలి కదా, ఇంకో మంత్ 5,000 చేయాలి కదా, అలా కంప్లీట్ అయిపోయిందని అప్పుడు సార్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు మళ్ళీ నాకు ఈ ప్రాసెస్ ఒకే నెలలో 10,000 పర్సనల్ అయిపోయి కింద ఆర్గనైజేషన్ 10,000 అయినా కూడా యాక్టివ్ ఓటీపీని అచీవ్ అవుతామని. మనం ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ మన వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూమ్స్ మిస్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు తెలియకుండానే మన పిన్స్ అచీవ్ అవుతాయి. నాకు తెలియకుండానే నా యాక్టివ్ ఓటీపీ నాకు కంప్లీట్ అయిపోయింది. అర్థమవుతుందా? యాక్టివ్ ఓల్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం హై లెవెల్ పిన్స్ లోకి అచీవ్ అవడానికి నెక్స్ట్ లెవెల్ పిన్ కి అచీవ్ అయ్యేంత క్యాపబిలిటీ మనకి యాక్టివ్ ఓల్టీమ్ తర్వాత నుంచే వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా? ఇది అసోసియేట్ దగ్గర నుంచి యాక్టివ్ ఓల్టీమ్ వరకు మార్కెటింగ్ ప్లాన్ అన్నమాట. దీని నెక్స్ట్ తర్వాత నుంచి మార్కెటింగ్ ప్లాన్ అనేది తర్వాత హై లెవెల్ సూపర్వైజర్ లెవెల్లోనో ఓల్టీమ్ లెవెల్లోనో అది నేర్చుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా? ఒకసారి స్లైడ్ తీసేస్తారా సార్? ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? అసోసియేట్ దగ్గర నుంచి ఎలా మనకి డిస్కౌంట్ లెవెల్ చేంజ్ అవ్వాలి, ఎలా మన పిన్స్ చేంజ్ అవ్వాలి, ఏ పిన్ కి వెళ్తే ఎంత, ఏ పిన్ కి ఎలా వెళ్ళాలి, ఇది అర్థమైంది అందరికి? ఏ ఇన్కమ్స్ వస్తాయి అర్థమైందా? రీటైల్ ఇన్కమ్, హోల్సేల్ ఇన్కమ్, రాయల్టీస్, బోనస్లు ఎలా వస్తాయి అర్థమైందా? ఎవరు తలలో పట్టలేదు, నవ్వట్లేదు. సీరియస్ గా అర్థమైందనా? అర్థం కాలేదనా? అర్థం కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి.
అర్థమైందంటే ఇంకా నేను చెప్పను. ఓకే, సూపర్. ఇది కంపల్సరిగా కోచ్ ఒకేసారి మీకు అర్థం కాకపోవచ్చు. మార్కెటింగ్ ప్లాన్ అనేది ఒకేసారి ఇప్పుడు నేను అసోసియేట్ వచ్చాక మొత్తం నాకు అర్థమైపోవాలి అంటే అర్థం అవుతుంది. ఎందుకంటే కొన్ని సూపర్వైజర్ లెవెల్ నుంచి మనకు అర్థం కావాల్సిన అక్కడ నుంచి కొన్ని అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ మ్యాండేటరీగా ప్రతి ఒక్క కోచ్ మన మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రొడక్ట్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మార్కెటింగ్ ప్లాన్ తెలియకపోతే మనం అలా ప్రొడక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మార్కెటింగ్ ప్లాన్ తెలిస్తే మన ఇన్కమ్స్ ఇంప్రూవ్ అయ్యేలా వర్క్ చేయగలుగుతాం అంతే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ హెర్బల్ లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం పెంచుకోవాలి అంటే ఫస్ట్ లైన్స్ ని ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. అవును కదా? ఫస్ట్ లైన్స్ ఎప్పుడైతే ఎక్కువ బిల్డ్ చేసుకుంటామో తొందరగా మనకి ఇన్కమ్స్ అనేవి చేంజ్ అవుతాయి, మన పిన్స్ తొందరగా చేంజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నాకు 10 ఫస్ట్ లైన్స్ ఉన్నారు, 10 ఫస్ట్ లైన్ కోచెస్ ఉన్నారు. ఈ 10 ఫస్ట్ లైన్ కోచెస్ ఎవ్రీ మంత్ 500 వాల్యూమ్ చేశాను అనుకోండి, ఎంత అవుతాయి? నాకు ఫస్ట్ లైన్ లో 10 మంది కోచెస్ ఉన్నారు, 10 మంది కోచెస్. ఈ 10 మంది కోచెస్ కూడా ప్రతి నెల 500 చేస్తారు అనుకోండి, నాకు ఎన్ని వాల్యూమ్స్ అవుతాయి? ఈజీగా 5,000 వాల్యూమ్స్ నేనేం చేయకుండానే నా కోచెస్ నుంచే నాకు వచ్చేస్తాయి. అవును కదా? ఈ ఫస్ట్ లైన్ లో 10 మంది సూపర్వైజర్లు ఉన్నారు, 10 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ఈ 10 మంది సూపర్వైజర్ ప్రతి నెల 2,500 చేస్తున్నారు అనుకోండి, ఎంత అవుతాయి? 10 మంది సూపర్వైజర్లు 25,000 ఆర్గనైజేషన్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా మనం గట్టిం అయిపోవచ్చు. అంటే ఎక్కువ ఫస్ట్ లైన్స్ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ ఫస్ట్ లైన్స్ ఉంటే ఎక్కువ టీమ్ బిల్డ్ అవుతుంది. ఎక్కువ ఫస్ట్ లైన్స్ ఉంటే తొందరగా మనం అనుకున్న పిన్స్ తొందరగా అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి కంపెనీ ఫస్ట్ లైన్స్ వాల్యూమ్స్ ఇవ్వదుగా, ఫస్ట్ లైన్స్ నుంచి ఇన్కమ్ ఇవ్వదుగా. ఇందా నేను చెప్పినట్టు ఫస్ట్ 3 లైన్స్ మీద ఇస్తాయి. నా ఫస్ట్ లైన్ లోనే 10 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ఈ 10 మంది సూపర్వైజర్లు వాళ్ళ కింద ఒక్కొక్క సూపర్వైజర్ వేసుకున్న ఎంతమంది అవుతారు? ఫస్ట్ లైన్ లో 10 మంది ఉన్నారు, నా కింద 10 మంది ఉన్నారు. ఈ 10 మంది సూపర్వైజర్ వాళ్ళ కింద ఇంకొక సూపర్వైజర్ ని రెడీ చేసుకున్నారు, తయారు చేసుకున్నారు, 20 మంది సూపర్వైజర్లు. నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఇంకో సూపర్వైజర్ తయారు చేస్తున్నారు, 30 మంది సూపర్వైజర్. ఈ 30 మంది సూపర్వైజర్లు ఎవ్రీ మంత్ 2,500 చేస్తూ ఉన్నారు అనుకో, ఎంత అవుతుంది? అంటే మనం ఎక్కువ ఫస్ట్ లైన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్కమ్ రావడానికి కానీ తొందరగా మనం అనుకున్న, మీరు అందరూ అనుకుంటాం కదా ప్రెస్టీమ్ అని, ఆ ప్రెస్టీమ్ పిన్నికి వెళ్ళాలంటే కూడా మనకు కావాల్సింది ఫస్ట్ లైన్స్. ఈ ఫస్ట్ లైన్స్ మనం ఎక్కువగా బిల్డ్ చేసుకోవడం కోసమే కంపెనీ ఒక ప్రమోషన్ పెట్టింది. ఏంటది? ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఏంటి ఆ ప్రోగ్రామ్? హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్. ఓకేనా? ఈ ప్రమోషన్ ని కనుక మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే మనం ఎక్కువ టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అయింది. ఓకేనా? అసలు ఏంటి హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, దాని క్వాలిఫై అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్లైడ్స్ ప్లీజ్. సుజన్ సార్ ఉన్నారా? ఓకే, హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ 2026 ఆల్రెడీ 24 స్టార్ట్ అయింది, 24 కంప్లీట్ అయిపోయింది, 25 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 26 లో కూడా హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ 2026 లో ఇప్పటి వరకు ఎవరైతే దీన్ని టార్గెట్ గా పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా టీమ్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ ఈ సంవత్సరం ఎవరైతే హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ ని టార్గెట్ గా పెట్టుకొని వర్క్ చేస్తారో మీకు ఫస్ట్ లైన్స్ ఎక్కువగా బిల్డ్ అవడానికి సపోర్ట్ అయింది. అర్థమవుతుందా? అసలు ఎట్లా క్వాలిఫై అవ్వాలి, ఏంటి హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ అనేది చూస్తే, ఫస్ట్ దీనిలో మనం హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ లో జాయిన్ అవ్వాలి అంటే మనం ఐడి ఓపెన్ చేయగలం. మనకి కోచ్ ఐడి ఇచ్చారు కదా, ఐడి ఓపెన్ చేయగానే పైన ఐఎమ్ ఇన్ అని వస్తుంది ప్రతి ఒక్క కోచ్. ఎవరు క్వాలిఫై అవ్వచ్చు అంటే సూపర్వైజర్ క్వాలిఫై అవ్వాలి, లేకపోతే వరల్డ్ టీమ్స్ క్వాలిఫై అవ్వాలి, లేకపోతే గెట్ టీమ్స్ క్వాలిఫై అవ్వాలి అని ఏం లేదు. ఎవరైతే కోచ్ ఐడి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ కి క్వాలిఫై అవ్వచ్చు. దీనికి క్వాలిఫికేషన్ టైం ఎంత అంటే 1 ఇయర్. ఈ మంత్ చేసేయాలని లేదు. ఈ 1 ఇయర్ లో 2026 లో మొత్తం మనం ఇది టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే ప్రతి ఒక్క కోచ్ దీన్ని క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? ప్రతి ఒక్క కోచ్ ఎట్లా అనేది ఫస్ట్ మనం చూస్తే మన ఐడి ఓపెన్ చేయగానే
చేయగానే పైన హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ ఉంటది, దాని పక్కన ఐఎం అని ఉంటది, ఐఎం ఇన్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయగానే కమిటెడ్ అని వస్తుంది. కమిటెడ్ అంటే ఇంకా నేను ఈ హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నానని మనం కమిట్ అయినట్టు. ఫస్ట్ మనం చేయాల్సింది అదే. కమిట్మెంట్ లేకపోతే దేనిలో కూడా మనం సక్సెస్ అవ్వం, అవునా కదా? కమిట్మెంట్ ఉంటేనే ఎవరికన్నా ఏదైనా టైం వస్తానంటేనే వెళ్తాం, వాళ్ళకి ఏ టైం చెప్పలేదు కదా, అవునా కదా? ఇది కూడా అంతే. మన మైండ్ ఎలా ఉంటుంది, మనం కమిట్ అయితే దానికి వర్క్ చేస్తే గైడ్ చేస్తూ ఉంటుంది, మన మైండే మనకు గైడ్ చేస్తూ ఉంటది. ఎట్లా వర్క్ చేయాలి, ఎవరికి చెప్పాలి, గుర్తు చేస్తూ ఉంటుంది మన మైండ్. ఎప్పుడు మనం ఒక దానికి కమిట్ అయినప్పుడు. కమిట్ అవ్వకపోతే ఏముంది, ప్రతిదీ లైట్ తీసుకుంటాం. మనం కమిట్మెంట్ అన్నామంటే మనం బ్రెయిన్ కి ఒక సిగ్నల్ ఇస్తున్నాం, నేను హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ లో ఉన్నాను. ఏదైనా సరే మన లైఫ్ లో దేనికైనా సరే ముందు మనం కమిట్మెంట్ అనేది ఇవ్వగలిగితేనే మన బ్రెయిన్ దానికి సపోర్ట్ చేస్తుంది, పాజిటివ్ వేలో వెళ్తుంది. కమిట్మెంట్ దేనికి ఇవ్వకపోయినా మనం చేసే పని అంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రతి ఒక్క అసోసియేట్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత పైన ఐఎం ఇన్ అని ఉంటది, దాని మీద క్లిక్ చేస్తే కమిటెడ్ అని వస్తుంది. కమిట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఈ 1 year లో జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 1 year పీరియడ్ ఉంటుంది, 12 months. ఈ 12 months లో మన హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఎలా ఈ హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ కి మనం క్వాలిఫై అవ్వాలి అంటే, హౌ టు క్వాలిఫై, ఎలా క్వాలిఫై అవ్వాలి? ఫస్ట్ లైన్ లో 50 న్యూ అసోసియేట్స్ ఆర్ ప్రిఫర్డ్ కస్టమర్స్ ఇన్ 2026. ఈ 12 నెలల్లో మీ కింద 15 మందిని ప్రిఫర్డ్ కస్టమర్స్ ఆర్ అసోసియేట్ ని రిక్రూట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎంతమంది ఉండాలి? 15 మంది. 15 మంది ప్రిఫర్డ్ కస్టమర్స్ కానీ అసోసియేట్స్ కానీ ఉండాలి. ఈ 15 మందిలో కూడా కంపల్సరిగా 5 అసోసియేట్స్ అయితే ఉండాలి. సపోజ్ నేనున్నాను, ప్రతి నెల ఒక కస్టమర్ కి ప్రొడక్ట్స్, ఈ నెల ఒక 2 కస్టమర్ కి ప్రొడక్ట్ ఇచ్చాను, ప్రిఫర్డ్ కస్టమర్ చేశారు, 2 అయ్యారు, నెక్స్ట్ మంత్ 2 అయ్యారు. అట్లాగా నేను ఒక 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్ చేసుకొని తర్వాత ఒక 5 కోచెస్ చేసుకున్నాను అనుకోండి, నేను ఈ హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అయినట్టు. 15 మంది ఉండాలి, 15 మందిలో కూడా 5 అసోసియేట్స్ ఉండాలి, 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్లు ఉంటే మనం హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అవుతాం. ఈ అసోసియేట్స్ కానీ ప్రిఫర్డ్ కస్టమర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే ప్రిఫర్డ్ అసోసియేట్స్ అయితే ఫస్ట్ 2 months లో, అంటే ఈ మంత్ నేను ఐడి తీసుకున్న తర్వాత ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఈ 2 నెలల్లో 250 వాల్యూమ్స్ చేయాలి. నేను ఇప్పుడు కరుణాకర్ గారు ఉన్నారు, కరుణాకర్ గారి కింద నేను ఒక కోచ్ అనుకుందాం. ఇప్పుడు కరుణాకర్ గారు నన్ను ఒక కోచ్ గా రిక్రూట్ చేసుకున్న తర్వాత నేనేం చేయాలంటే ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ 250 వాల్యూమ్స్ చేస్తే, 250 వాల్యూమ్స్ చేస్తే అప్పుడు నేను సార్ కింద ఒక అసోసియేట్ అవుతా. లేదు సార్ ఒక కస్టమర్ ఐడి ఇచ్చారు, ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ మంత్ ఈ ఫిబ్రవరిలో తీసుకున్నాను కాబట్టి ఫిబ్రవరి మార్చి ఈ 2 నెలల్లో 150 వాల్యూమ్స్ చేస్తే సార్ కింద నేను ఒక ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఇచ్చేసారు కదా, నేను ప్రిఫర్డ్ కస్టమర్ అవును, కోచ్ అవును. నాకు ఐడి ఇచ్చిన తర్వాత నా చేత వాల్యూమ్స్ పెట్టించాలి, నా చేత ప్రొడక్ట్ వాడించాలి. కస్టమర్ అయితే ప్రొడక్ట్ వాడించాలి, కోచ్ అయితే వర్క్ చేయించాలి. నేను ప్రొడక్ట్ వాడి ఫస్ట్ 2 months లో 150 వాల్యూమ్స్ కంప్లీట్ చేయాలి. నేను కోచ్ అయిన తర్వాత వర్క్ చేసి ఫస్ట్ 2 months లో 250 వాల్యూమ్స్ కంప్లీట్ చేయాలి. ఆ వాల్యూమ్స్ కంప్లీట్ అయితేనే సార్ కింద ఒక ప్రిఫర్డ్ కస్టమర్ గానీ ఒక కోచ్ గానీ అవుతారు. ఇలాగా 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్లు, 5 అసోసియేట్ ని మనం రిక్రూట్ చేసుకుంటే మనం హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అవుతాం. 1 month లో 150 చేయొచ్చు, 2 months లో 150 చేయొచ్చు, 3 months లో చేస్తా అంటే కుదరదు, పోతుంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రిఫర్డ్ కస్టమర్ ఇచ్చారు సార్, నేను ఎట్ ఏ టైమ్ 150 వాల్యూమ్స్ ప్రొడక్ట్ తీసుకున్నా. ఎందుకంటే నాకు చాలా ప్రొడక్ట్స్ కావాల్సి వచ్చినాయి. అంటే నేను ఒకసారి 1 month కి సరిపడ్డ ప్రొడక్ట్స్ మొత్తం తీసుకున్నాను కాబట్టి నాకు 150 వాల్యూమ్స్ ఒకేసారి అయిపోయాయి. అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మా కోచ్ చూసి నేను కూడా మా కోచ్ లాగా అవ్వాలనుకున్నా. ఇలాగ నేను అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇలాగ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ మెగా బిజినెస్ లోనే సార్ నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత నేను అదే నెలలో కోచ్ అయిపోయా. అదే నెలలో కోచ్ అయిపోయిన తర్వాత నేను వర్క్ చేసి ఆ మంత్ తర్వాత మంత్ లేకపోతే ఆ మంత్ లోనే 250 వాల్యూమ్స్ పెట్టాను అనుకో, ఇప్పుడు సార్ కింద నేను ఒక ప్రిఫర్డ్ కస్టమర్ అయిపోతాను, సార్ కింద నేను ఒక అసోసియేట్ కూడా అయిపోతాను. అంటే ఒకే పర్సన్ ప్రిఫర్డ్ కస్టమర్ అవ్వచ్చు, ఒకే పర్సన్ అసోసియేట్ కూడా అవ్వచ్చు.
అవ్వదు. తర్వాత 250 చేయాల్సిందే. కోచ్ అయిన తర్వాత 250 వాల్యూమ్స్ ఉండాల్సిందే. ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్స్ కోచ్కి కలవు. ప్రిఫర్డ్ కస్టమర్వే కోచ్వి ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలు? కొత్త ఐడియాలు. ఫస్ట్ మంత్ అదే మంత్ లో 50, 150, 250 కూడా చేయొచ్చు. అసోసియేట్ లెక్క కూడా వస్తుంది. మనకి హెర్బల్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్కిల్స్ ఇస్తుంది కంపెనీ. ట్రాకింగ్ మన ఎంత ఎంత కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనకి ఎంత టార్గెట్ ఉంది, సర్కిల్స్ ఇస్తారు కదా. ఆ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ 15 ఉంటది, తర్వాత సర్కిల్ 5 ఉంటది, తర్వాత సర్కిల్ 2 ఉంటది. 15 సర్కిల్ లో మన కింద ప్రిఫర్డ్ కస్టమర్ అయినప్పుడు సర్కిల్ తిరిగింది. సెకండ్ సర్కిల్ లో అసోసియేట్ అయినప్పుడు కూడా ఫస్ట్ సర్కిల్ కూడా తిరుగుతుంది. ఎందుకంటే 15 ఇది 5, ఈ 5 ఆ 15 లో కూడా ఉంటారు కాబట్టి పైన 15 సర్కిల్. ఇప్పుడు నా కింద ఒక ప్రిఫర్డ్ కస్టమర్ అయ్యాడు, పైన సర్కిలే తిరిగేది. నెక్స్ట్ మనకు ఒక కోచ్ అయ్యాడు, పై సర్కిల్ తిరిగి 2గా, కింద సర్కిల్ 1గా తిరిగింది. మీరు చెక్ చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది. ఓకేనా? ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. చాలా సింపుల్. 1 year కంపెనీ ఇచ్చింది కాబట్టి చాలా సింపుల్ గా మనం దీనికి క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ లైన్ లో 2 సూపర్వైజర్లు అవ్వాలి. ఈ 1 year లో ఫస్ట్ లైన్ లో 2 సూపర్వైజర్లు అవ్వాలి. ఎప్పటి నుంచి అంటే మనకి ఇయర్ స్టార్టింగ్ January to December, అవునా కదా? కానీ సూపర్వైజర్ కి వచ్చేసరికి ఇయర్ స్టార్టింగ్ ఏంటి అంటే February to January. అసోసియేట్ కి అయితే January to December, సూపర్వైజర్ కి వచ్చేసరికి February to January. ఈ February to January లోపు 2 సూపర్వైజర్లు అయిపోతే మనం హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ కి క్వాలిఫై అయిపోయినట్టే. ఈ 12 months లో 10 మంది పీసీఐ, 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్లు అయిపోయారు, 5 అసోసియేట్లు అయిపోయారు, 2 సూపర్వైజర్లు అయిపోయారు. మనం హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ కి క్వాలిఫై అవుతాం. ఇది చాలా సింపుల్ క్వాలిఫికేషన్. ఎప్పుడు అంటే కమిట్మెంట్ గా ఉన్నప్పుడు. ఓకేనా? ఇది క్వాలిఫికేషన్. ఏమైనా డౌట్ ఉన్నా? ఇంకా డౌట్స్ ఉన్నాయి క్వాలిఫికేషన్ లో? సింపుల్. 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్లు అవ్వాలి. 10 మంది ప్రిఫర్డ్ కస్టమర్లు కూడా ఫస్ట్ 2 months లో 150 వాల్యూమ్స్ చేయాలి. 5 అసోసియేట్స్ అవ్వాలి. 5 అసోసియేట్స్ కూడా ఫస్ట్ 2 months లో 250 వాల్యూమ్స్ చేయాలి. ఫిబ్రవరి నుంచి January 2027 లోపు 2 సూపర్వైజర్లు కనుక మనం చేయగలిగితే, అది బిఫోర్ అంటే 2025 లో కోచ్ గా వచ్చిన వాళ్ళైనా సూపర్వైజర్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే 5 కోచెస్ అయ్యారో వాళ్ళలో నుంచి అయినా సూపర్వైజర్లు అవ్వచ్చు. లాస్ట్ కస్టమర్లు ఎక్కువ అయ్యారు, ఇప్పుడు అంటే అవరు. ఓకేనా? ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్వాలిఫికేషన్ అర్థమైంది. క్వాలిఫై అయిపోయాం, హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫై అయ్యాం. క్వాలిఫై అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి బెనిఫిట్స్? ఫస్ట్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టు ఏ సిరీస్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విత్ ఎక్వర్. ఇక్కడ మనం చూస్తే మనం హై లెవెల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కి క్వాలిఫై అవుతాం. ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫై అవుతామో, అయిన తర్వాత కంపెనీ మనకి హై లెవెల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది. ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ 2 free tickets to your regional extravaganza. సూపర్వైజర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కంపెనీ కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తుంది, ఎక్స్ట్రావెగెంజా ట్రైనింగ్ అని. అది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ లో మన ఏపీ, తెలంగాణ, సౌత్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ, ఒకప్పుడు అందరికి ఇండియా మొత్తానికి ఎక్స్ట్రావెగెంజా ఒకే చోట జరిగేది, కానీ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఎక్స్ట్రావెగెంజా ఒకే చోట జరగట్ల. కారణం ఏంటి? ఎందుకు? బిజినెస్ చాలా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు మొత్తం ఇండియా మొత్తం ఎక్స్ట్రావెగెంజా, ఎప్పుడు ఎక్స్ట్రావెగెంజా బెంగళూరులోనే జరిగింది. అది మా స్టార్టింగ్ లో కూడా బెంగళూరులోనే జరిగింది. అప్పుడు ఎంతమంది ఎక్స్ట్రావెగెంజాకి అటెండ్ అయ్యారు అంటే 30,000 మంది. మేము స్టార్ట్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రావెగెంజాకి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 30,000 మంది అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే అంతమంది సూపర్వైజర్లు పట్టట్లేదని 2గా డివైడ్ చేసింది. 2గా డివైడ్ చేసి ఒకటి బెంగళూరులో పెట్టింది, రెండవది ఢిల్లీలో పెట్టింది. ఇప్పుడు బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ ఎంతమంది సూపర్వైజర్లు ఎక్స్ట్రావెగెంజాకి అటెండ్ అవుతున్నారు అంటే, ఇక్కడ బెంగళూరులో 25,000 నుంచి 30,000 మంది అటెండ్ అవుతున్నారు, ఢిల్లీలో కూడా 25,000 నుంచి 30,000 మంది అటెండ్ అవుతున్నారు. అంటే ఎంత